చెప్పండి అన్న, సర్వేల సమస్యలు కూడా ఇప్పటివరకు కూడా తీయలేదు. వాళ్ళు సంవత్సరం అయిపోయింది, వాళ్ళు ఉద్యోగాలలో చేరి కూడా వాళ్ళకు పని కల్పిస్తలేదు, కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వట్లేదు. 365 రోజులు, రోజుకు 3 పూటలు అంటే ఎన్ని పూటలు? గడియ గడియ గండం బతుకైంది వాళ్ళ పాపం, వాళ్ళ బతుకంతా. ఓకే, ఈ పాపం ఎవరిదంటే గవర్నమెంట్ పాపం. వాళ్ళ తర్వాత పరీక్షలు రాపించుకొని వాళ్ళతోటి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూల దాకా చేసి 6500 మందిని పెట్టుకున్నారు. ఈ 6500 మందిని ఇప్పుడు అడ్డ మీద కూలీలు లెక్క ఎకరానికి 50 రూపాయలు ఇస్తాము, ఇదంతా ఒక దరిద్రమైన మాట. ఇదంతా అసలు వాళ్ళకు స్కేల్ ఇవ్వాలి. సరే, వాళ్ళు ఏదో గౌరవ వేతనం కింద అంతకుముందు దాంట్లో 30,000 రూపాయలు మీకు వస్తాడుగా చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా చెప్తున్నట్ట ఎకరానికి 50, నెలకు 500 ఎకరాలు చేస్తాము, ఇదంతా చెప్తా ఉన్నారు. ఇదంతా ఎందుకే మరి అంతా చేస్తామని మీకు ఎరికే కదా. చేసిన వాళ్ళకి 30,000 40,000 కన్సాలిడేటెడ్ పెడతారా? స్కేల్ ఇవ్వాలి. నా దృష్టి అయితే స్కేల్ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిలప్ చేస్తామన్న దాంట్లో చెప్పిండ్రు వాళ్ళు. ఆ ప్రామిస్తో మేనిఫెస్టోలో పెట్టిర్రు. వీళ్ళు ఆ కేటగిరీ కిందకే వస్తారు కదా. ఈ 6500 మంది ఇప్పుడు గ్రామాలల్లో సర్వేర్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఊర్లల్లో. వీళ్ళ కుటుంబాలతో పాటు రైతులు కావచ్చు, అందరూ భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ధరణి మొత్తం తప్పుల తడక, ధరణి అంతా సర్వనాశనం చేసిందని చెప్పని ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మీద ఏడిచిండు. వాస్తవమే, కరెక్టే. మరి ఈయన వచ్చినాక ఈయన ఏడుస్తున్నాడు, ఈయన అదే కథ పెడుతున్నాడు కదా. సో అందుకనే వెంటనే వీళ్ళకి ఏంటంటే జీతాలు ఇచ్చి తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సమస్యలు మొత్తం, భూములకు సంబంధించిన సమస్యలు మొత్తం వెంటనే నెరవేర్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇవాళకి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిండ్రు. జూన్ 2వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టిరు. దాని తర్వాత కార్యాచరణ కూడా వేరే తిరిగి ఉంటుంది అనే దాంట్లో ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఏ రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళే ఒక సంఘంగా వచ్చి ఇంత స్ట్రెంగ్త్తోనే వచ్చి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గోడు విని ఇమీడియట్గా 1 రోజో 2 రోజుల టైం తీసుకొని వీళ్ళకు స్కేల్ ఇచ్చుకుంటూ పెట్టుడు అనేది మా క్రాంతిదల్గా, తెలంగాణ క్రాంతిదల్గా నా డిమాండ్. వాళ్ళేమో గౌరవ వేతనం అడుగుతున్నారు, నేనేమో వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేయాలని చెప్పి నా ఉద్దేశం. మాకు గవర్నమెంట్ గత సంవత్సరం ఇదే తారీఖున మమ్మల్ని లైసెన్స్ సర్వేయర్లుగా రిక్రూట్ చేసుకొని మాకు 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 2 నెలలు అప్రెంటిస్షిప్ చేయించి తర్వాత అసెస్మెంట్ టెస్టులు పెట్టి ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్ కూడా JNTU ద్వారా కండక్ట్ చేసి మమ్మల్ని గౌరవ వేతనం ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. వాళ్ళేమో శాలరీ బేసిక్ కాకుండా కమిషన్ బేస్లో పనిచేయాలని చెప్పారు. సరే, అదే కమిషన్ బేస్ అయినా కానీ ఎకరాకు వచ్చేసి 1000 నుంచి 1500 ఉండే వాళ్ళు గవర్నమెంట్ రీసర్వే తీసుకొచ్చారు కొత్తగా. ఆ కొత్తగా వచ్చిన రీసర్వేకి ఎకరానికి 20 నుంచి 50 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఆ 50 నుంచి 20-50 రూపాయలు ఇచ్చే ఆ అమౌంట్ అనేది మా కుటుంబాలు గడవడానికి ఏమో కానీ మా పోతానికి టీ ఖర్చులో కూడా పనికిరాదని చెప్పేసి మేము దాన్ని రీసర్వేని ఆపడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మేమంటూ ఒక్కొక్కరం పీజీలు, డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి మాకు గౌరవ వేతనం నెలకు 30,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఏ విధమైన వర్క్ చేయించుకున్నా ఏం లేదు, కానీ మమ్మల్ని ఇట్లా కూలీ వాళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ఎన్ని ఎగ్జామ్లు పెట్టినా పాస్ అయినాం. అన్నిటికీ మేము గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ మేము పాస్ అయినాం. రిక్రూట్ చేసుకున్నారు, లైసెన్సులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే శిల్పకళా వేదికలో మాకు లైసెన్సులు జారీ చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు కనీసం 1 రూపాయి సంపాదించుకునే వెసులుబాటు పని కల్పించలేదు. ఆ కల్పించకపోగా మాకు 20 రూపాయలు ఇస్తామనేది చాలా దారుణం అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు గౌరవ వేతనం, భద్రత, రవాణా సౌకర్యం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే నెలలో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు మాకు. ఆ నోటిఫికేషన్లో భాగంగా మేము వేరే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి SC, ST, BCలు వాళ్ళు నిర్ణయించిన ఫీతో కట్టి 2 నెలలు మేము కోచింగ్ తీసుకొని మాకు వాళ్ళ క్లాసులు చెప్పిన తర్వాత 45 రోజులు అప్రెంటిస్ చెప్పి అలా పాస్ అయిన వాళ్ళని మాత్రమే వీళ్ళు శిల్పకళా వేదికలో మాకు లైసెన్స్డ్ సర్వేయర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సొంత మండలానికి కాకుండా వేరే మండలానికి అలాట్ చేశారు కలెక్టర్ ప్రొసీడింగ్లా. వాళ్ళు గతంలో చెప్పింది ఏంటంటే మాకు గైడ్లైన్స్లో ఇచ్చింది మోర్ దెన్ 30,000 కంటే ఎక్కువ సంపాదించుకునే ఇన్కమ్ మేము కల్పిస్తాం కాబట్టి ధరణి అనే పోర్టల్ నుండి భూభారతికి తీసుకొస్తాం. మండలంలో సర్వేల కొరత ఉన్నందున మేము వీళ్ళు ఎవరైతే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎంపీస్లో 60% మార్క్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే అర్హులను పెట్టి చివరికి వచ్చేసరికి వీళ్ళు ఎట్లాంటి అవకాశాలు కల్పించకుండా ఓన్లీ సర్టిఫికేట్ రూపంలో మాకు ఇచ్చి మా జీవితాలతో ఈ గవర్నమెంట్ చెలగాటం ఆడుతూ ఉంది. దీనివల్ల నిరుద్యోగత ఇంకా పెరుగుతుందే తప్ప మాకు దీనివల్ల ఆర్థిక భారంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆర్థికంగా మేము కనీసం ఒక 4 నెలల నుండి 6 నెలల వరకు వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క టెస్ట్లో పాస్ అవ్వకుండా వచ్చి
ఇంటి దగ్గర అమ్మ నాన్న కష్టపడుతుంటే వాళ్ళ పైసలతోటి కూడా మేము తీసుకుంటూ వచ్చి జేఎన్టీయూ ప్రముఖ పోటీ పరీక్షలలో ఇప్పుడున్న జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించిన ఆ ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు కూడా మేము ఆర్థికంగా కోలుకోలేకపోతూ ఉన్నాం. మమ్మల్ని ప్రభుత్వం 50 రూపాయలకు 20 రూపాయలకు రీసర్వే చేసే అనే దృష్టికి వచ్చింది. 1000 రూపాయలు పోయిన ఎకరం చేస్తే ఈ రోజుల్లో ఏం వస్తలేదు. ఇప్పటికీ మా ఆత్మగౌరవ సభలో మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు గౌరవ వేతనం 30,000 ప్రకటించి నెలకు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సొంత మండలాలు కాకుండా బయట మండలాలు ఇవ్వడం వల్ల కనీసం డైలీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా పెట్రోల్ ఖర్చులు తిండికి కూడా చాలా ఇబ్బంది దయనీయ పరిస్థితులలో ఉన్నాం. 6 నెలలు మేము ట్రైనింగ్లో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఇంకా కూడా కనికరం లేకుండా దాంట్లో చివరికి మమ్మల్ని ఒక కీలు బొమ్మలాగా మాత్రమే వాళ్ళ అవకాశాల కోసం మాత్రమే మా లైసెన్స్డ్ జీవితాలతో ఆటాడుకుంటూ ఉన్నారు. దీని ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మాకు 30,000 గౌరవ వేతనం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత తర్వాత హెల్త్ పరంగా కూడా సర్వే అంటే ఓన్లీ ఆఫీస్కే పరిమితం కాదు. రైతులకు కానీ ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కానీ సాదా బైనామా కానీ ఇట్లాంటివి ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఫీల్డ్కి వెళ్ళి చేయాలి. మేము అట్లా వెళ్ళేటప్పుడు మాకు ఏమైనా ప్రమాదం జరిగినా కూడా ప్రమాద బీమా కల్పించాలని చెప్పి ఈ ఆత్మగౌరవ సభ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. నమస్కారం అందరికీ. ఇప్పుడు 6,500 మంది లైసెన్స్ సర్వేలు అందరూ వచ్చినాం. ఇక్కడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చినాము. ఇప్పుడు చూస్తున్నట్లయితే సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నాం. ఈ జూన్ 2వ తారీఖు వరకు వాళ్ళకి డెడ్లైన్ పెట్టాము గవర్నమెంట్కి. ఖచ్చితంగా వాళ్ళు మాకు సహకరించి మా గౌరవం పెంచితే బాగుంటుందని అనుకుంటున్నాము. ఒకవేళ మాకు పెంచిన ఎడల మళ్ళీ దీన్ని భారీ ఎత్తున చేసి మా కుటుంబాలతో వచ్చి మొత్తం ఇక్కడ అల్లకొల్లం చేస్తామని క్లియర్గా చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము. అదంతా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు ప్రతి మండలాల్లో ప్రతి డిస్టిక్లలో ప్రతి మండలాల్లో మండల సర్వేయర్లు ఎక్కడ లేరు. ఒక్కొక్క మండల సర్వేయరు 3 మండలాలు 4 మండలాలు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకు వీలు కాక ఐకేపీ సర్వేలు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఎవరు ఐకేపీ వాళ్ళు గవర్నమెంట్ రెగ్యులరైజ్ కాదు. వాళ్ళు కూడా ఒక డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరిని వాళ్ళని కాంట్రాక్ట్ బేస్లో తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ మేము ఉన్నాం కదా, మాకు ట్రైనింగ్ ఇచ్చారు కదా. మేము ఆల్రెడీ బీటెక్లు ఎంటెక్లు చేసి సర్వేర్ ఫీల్డ్లో చేస్తే వచ్చాను కదా. మాకు ట్రైనింగ్ మీరే ఇచ్చారు కదా. మీ సీనియర్ ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన సర్వేర్లతో మేము తీసుకున్నాం. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు. మాకు ఎగ్జామ్ రాసినాము. ఎగ్జామ్ రాసి ఇంతమందిని తీసుకొని ఉత్తగానే చెప్పుకుంటున్నారు మీటింగ్లలో. 7,000 మందికి మేము లైసెన్స్ సర్వేలు ఇచ్చినాము, వాళ్ళకి జాబులు ఇచ్చినాము. మాకు ఎక్కడ జాబులు ఇచ్చినారు, ఎక్కడ చూపించండి, ఎక్కడ వర్క్ చేయించినారు, ఎక్కడ మాకు శాలరీ ఇచ్చినారు చేయించండి. ఖచ్చితంగా మేము ఈ శాలరీలు ఖచ్చితంగా పే స్కేల్ ఇవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఈ జూన్ 2వ తారీఖు వరకు అంటే మా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం వరకు అంటే మాకు ఈ క్లియరెన్స్ నాకు రాలేదనుకో మళ్ళీ ఇంకో వారము 10 రోజులు టైం తీసుకొని ఖచ్చితంగా మా కుటుంబాలతో తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తామని ఈ వేదికగా చెప్తున్నాం. జై తెలంగాణ. ఏంటో ఇలా ప్రభుత్వ వైఫల్యం వల్ల 6,500 కుటుంబాలు ఈనాడు నడి రోడ్డు మీద పడ్డాయి. సంవత్సరం నుంచి ఎంతో ఆర్థిక సంక్షోభంలో ప్రతి ఒక్క లైసెన్స్ సర్వేర్ కుట్టుమిట్టాడుతున్నాడు. అయినా మా సమస్యలు చెప్పిన ఏ ఒక్క ప్రతినిధి కూడా పట్టించుకోకుండా ఏడీలో మాకు వచ్చిన ఆర్డర్స్ని మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా మా సమస్యలని తీర్చి వారి గౌరవమైన వేతనాన్ని ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కావున ఈ మీడియా ద్వారా మేమేం తెలియజేస్తున్నామంటే పొంగులేటి గారు తొందరగా స్పందించి ప్రతి ఒక్క లైసెన్స్ సర్వేర్కి న్యాయం చేసి ప్రతి నెల 30,000 గౌరవ వేతనాన్ని అందించాలని మేము ఈ మీడియా సముఖంగా కోరుకుంటున్నామన్నా. పోయిన సంవత్సరం నేను మెదక్ జిల్లా అధ్యక్షుడిని, లైసెన్స్ సర్వేయర్ సంఘం అధ్యక్షుడిని మేము పోయిన సంవత్సరం 26వ తేదీ ఇదే రోజున మాకు రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఉపాధి అవకాశం కానీ పని కానీ కల్పించలేదు. మాతోటి ఎలా అంటే ఒకరోజు 10 రూపాయలకు ఎకరం అంటారు, ఒకరోజు 20 రూపాయలకు ఎకరం అంటారు, ఇవాళ 50 రూపాయలు బేరం ఆడుతున్నారు. మాకు ఈ 10 రూపాయలకు 20 రూపాయలకు 50 రూపాయలకు ఎకరం కాదు. మేము పని చేసేందుకు మీరు ఏం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నెలకు 500 కాదు 1000 ఎకరాలైనా చేస్తాం. కానీ మాకు గౌరవ వేతనం అనేది 30,000 కల్పించాలి. ఈ 30,000 కల్పించేదాకా మా ఈ ఉద్యమం అనేది ఆగదు. తప్పకుండా దీన్ని పై స్థాయికి తీసుకుపోతాం. ఇవాళ జరిగింది ఓన్లీ షాంపిల్ మాత్రమే. నెక్స్ట్ జరిగే జిల్లాలలో కలెక్టరేట్ ముందు ధర్నాలు కానీ ఇంకా సచివాలయం ముట్టడి, అసెంబ్లీ ముట్టడి ఏ కార్యక్రమం అయినా చేస్తాం. కానీ మా హక్కులను మేము సాధించుకొని తీరుతాం.